హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో మనం ఈ బుట్ట ఎలా వేయాలో నేర్చుకుందామండి. సో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు వితౌట్ లేడర్ నట్ అండి. లేడర్ నట్ వేయకుండా ఎలా వేయాలో బుట్ట మొత్తం నేను నేర్పిస్తాను. సో స్టార్ షేప్ చాలా బాగా వచ్చింది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ నేనైతే బ్లాక్ విత్ మ్యాంగో ఎల్లో తీసుకున్నానండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ బ్లాక్ అనేది నేను పైన బార్డర్ లెక్క యూస్ చేస్తున్నాను. ఈ మ్యాంగో ఎల్లో అనేది బుట్ట ఓవరాల్గా దీన్ని కట్ చేసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ 2 హోల్స్ అంటే 2 కట్టిపెట్టి ఉంటారండి బండిల్లో. దీన్ని వచ్చేసి మనము ఇలా నేను ఇక్కడ ఎలా చూపించానో అలా కట్ చేసుకోండి. కట్ చేసుకుని సెంటర్లో ఒక హోల్ చేసేసి లోపల నుంచి వచ్చే వైర్ని ఇలా తీసుకోండి, ఓకేనా. స్కేల్లో ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకుంటున్నానండి. మీరు స్కేల్లో ఏ స్కేల్ అయినా పర్వాలేదు, మీ వైర్ థిక్నెస్ ఎక్కువ ఉంటే హాఫ్ ఫీట్ ఎక్కువ తీసుకోండి, ఓకేనా. నేను ఇక్కడ అంటే 3.5 అడుగులు తీసుకుంటున్నానండి. మీ వైర్ థిక్నెస్ ఎక్కువ ఉంటే మీరు తప్పకుండా హాఫ్ ఫీట్ ఎక్కువ తీసుకోండి. అదేవిధంగా మీరు బిగినర్ అయితే ఈ ప్రాసెస్ అనేది తప్పకుండా చేయండి, ఓకేనా. సో ఒకసారి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి, తీసుకున్న మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉందా లేదనేసి, ఓకేనా. ఇలా ఒక్క దీనిలో పెట్టుకుంటే 1 ఫీటు, తర్వాత మళ్ళీ దాన్ని ఒక చుట్టు చుట్టామంటే అది 1 ఫీటు. అలా నేను ఇక్కడ 3.5 ఫీట్స్ తీసుకున్నాను. సేమ్ ఈ వైర్ మెజర్మెంట్స్ పెట్టి ఇంకా ఉన్న వైర్స్ అన్నీ కూడా నేను కట్ చేసుకుంటాను, ఓకేనా. సో ఇలా సమంగా ఒక వైర్ కట్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్ మెజర్మెంట్స్తో. అదే వైర్ని పెట్టి మిగతా వైర్స్ అన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం 12 వైర్లు కట్ చేసుకున్నానండి, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా. సో మీరు కూడా ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎల్లో కలరే అంటే మ్యాంగో ఎల్లో కలరే నేను ఇక్కడ రన్నింగ్ వైర్గా యూస్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ వైర్స్ అన్ని జాయిన్ చేసాలి కదా, అందువల్ల ఈ వైరే తీసుకుంటున్నా, ఓకేనా. ఇప్పుడు కట్ చేసుకున్న వైర్ను ఒకటి తీసుకొని ఇలా సమంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా సమంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డింగ్ నుంచి ఈ రన్నింగ్ వైర్ అనేది తక్కువ పెట్టుకోవాలి. 8 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్లు తక్కువ ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా. మనం ఫోల్డ్ చేసుకున్న వైరు ప్లస్ ఈ రన్నింగ్ వైరు, ఓకేనా. నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో మీరు అలానే పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఈ ఎండ్కి వచ్చేసి ఇలా ఒక ఫోల్డ్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఈ చూడండి, నేను వైర్ని ఎలా పెడుతున్నానంటే అంటే ఫోల్డింగ్ ఉంది కదా, ఈ రఫ్ సర్ఫేస్ మనకి ఎదురుగుండా రైట్ సైడ్ కనిపించేటట్టు పెట్టుకోవాలి, ఓకేనా. పెట్టుకొని ఈ లూప్లోకి ఈ రన్నింగ్ వైర్ లూప్ అనేది ఇన్సర్ట్ చేయాలండి. మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, 8 సెంటీమీటర్స్ తక్కువ తీసుకున్నాం కదా, అది అనేది కింది వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి. తర్వాత ఈ ఫోల్డింగ్ చేసిన వైర్ ఉంది కదా, మనకు రఫ్ సర్ఫేస్ కనిపిస్తుంది కదా, దాన్ని పైకి పెట్టేసి ఈ కొలిచాం కదా తక్కువగా 8 సెంటీమీటర్లు, అది వచ్చేసి పైన లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేసుకోవాలి. సో టైట్ చేసుకొని ఈవెన్గా ఉందా లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ నుంచి పైన వెళ్ళే వైర్ని చెక్ చేసుకుందామండి. ఇది ఈక్వల్గా చూస్తే మనకి 8 సెంటీమీటర్స్ అనేది తప్పకుండా ఉండాలి. దానికి ఎక్కువ ఉన్నా పర్వాలేదు, దానికి తక్కువ ఉంటే బుట్ట అనేది వేయడం కొంచెం ఇబ్బందిగా అయిపోతుంది, ఓకేనా. ఈవెన్గా రాదన్నమాట, ఓకేనా. సో ఇంకొక వైర్ తీసుకుంటున్నానండి. సో కట్ చేసుకున్న వైరు తీసుకొని ఇలా సమంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని రన్నింగ్ వైర్ని ఇలా లూప్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత లూప్లోకి ఫోల్డ్ చేసుకున్న వైర్ని వదిలేసి ఈ రన్నింగ్ వైర్ని పైకి పెట్టాలి. తర్వాత మనం ఫోల్డ్ చేసి కింద నుంచి రైట్ సైడ్ వచ్చే వైర్ని, రఫ్ సర్ఫేస్ వైర్ని పైన లూప్లోకి ఇన్సర్ట్ చేసి రన్నింగ్ వైర్ లూప్లోకి నాట్ అనేది టైట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇలానే వేస్తున్నానండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు, బేసిక్ నట్ కదా, బిగినర్ అయినా కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వైర్ ఎలా ఇన్సర్ట్ చేయాలనేది చూపిస్తున్నాను. ఒకసారి వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. నేను టోటల్ 12 వైర్స్ని యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో మీరు ఇలానే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఎంత వదలామో వైరు, సేమ్ అదే అంతే వైర్ని ఈ రైట్ సైడ్ కూడా వదలాలి, ఓకేనా. ఇలా కట్ చేసుకోండి. సో ఇక్కడ ఒక చిన్న టిప్ ఉందండి. మీరు బేస్ అనేది ఒక 5 లేదా 7 వేస్తున్నారంటే మనం ఫస్ట్ వేసే లైన్ అనేది ఈవెన్గా ఉండాలి. అదే మీరు 4 లేదా 6 లేదా 8 అలా పేరప్గా వేస్తున్నాము అనుకుంటే వైర్ అనేది 1 సైడ్ అనేది ఎక్కువ ఉండాలి. ఇలా 1 ఇంచ్ ఉన్నా సరిపోతుంది, ఓకేనా. మనకి నార్మల్గా నాట్ వేయడానికి 1 ఇంచ్ వైర్ అనేది
సరిపోతుందండి. సో నేను కింది వైపు 1 ఇంచ్ ఎక్కువ వచ్చేటట్టు పెట్టుకున్నాను, పై వైపు 1 ఇంచ్ తక్కువ వచ్చేటట్టు పెట్టుకున్నానండి అన్ని వైర్స్. మీరు ఇలా వేయడం కష్టంగా ఉంది అనుకుంటే మీరు ఈవెన్గా వచ్చేటట్టు పెట్టుకోండి, ఓకేనా. సో ఎందుకు అంటే మనం బేస్ వేసేటప్పుడు పైన అల్లుతూ రావడం వల్ల మనకి కొంచెం ఎడ్జ్ తక్కువలు అనేది వస్తుందండి. అలా రాకుండా ఉండాలి అనుకుంటే మీరు ఒకవేళ లేదు 4, 6 వేస్తున్నాము అనుకుంటే ఇలా ఈ టిప్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు, ఓకేనా. లేదు నార్మల్గా 5, 7, 9 అలా వేస్తున్నాం అనుకుంటే ఈవెన్గా వచ్చేటట్టు పెట్టుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ నేను ఇలా టర్న్ చేసుకొని రన్నింగ్ వైర్ కొలత అంటే లెఫ్ట్ హ్యాండ్లో ఎంత పోతుందో వైరు అంతే వైర్ని సమంగా పెట్టి నేను ఇలా నాట్ అనేది వేసుకున్నానండి. సో మీరు చెక్ చేసుకున్నారంటే ఈవెన్గా వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. 2 నాట్స్ని ఒక దగ్గర పెట్టి మీరు వైర్ ఈడ్చి చెక్ చేసుకుంటే ఈవెన్గా ఉంటుంది వైర్, ఓకేనా. సో బేస్ అనేది నేను ఇక్కడ 6 వేయాలి అనుకుంటున్నా, అందువల్లనే ఈ టిప్ అనేది నేను యూజ్ చేసుకున్నానండి. సో టోటల్ ఇలానే వేసుకుంటూ రావాలి. సో ఎక్కడ కానీ కన్ఫ్యూజన్ అవసరం లేదండి. మనం ఫస్ట్ వేసే లైన్ మాత్రమే మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఓకేనా. సో చాలామంది మన ఛానల్ చూసేసి నేర్చుకున్నాము, మేము ట్రై చేసాము, సూపర్గా వచ్చిందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి, నా ఛానల్ని ఇంతలా మీరు ఆదరిస్తున్నందుకు. సో మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ అండి. సో ఇక్కడ చూడండి నేను టోటల్గా వేసుకుంటూ వచ్చేసాను ఎండ్ వరకు, సెకండ్ లైన్ కూడా. సో సేమ్ ఇటువైపు ఎంత వైర్ వెళ్తుందో ఇదే వైర్ కొలత పెట్టి ఇలా కట్ చేసుకోండి, సరేనా. సో ఇప్పుడు ఇది వచ్చేసి బేస్ అండి, 2 లైన్స్. మనకు వైరు కొలత తెలియాలి కదా, అందుకోసం మళ్ళీ నేను ఇక్కడ రన్నింగ్ వైర్ తీసుకుంటున్నాను. ఈ లెఫ్ట్ హ్యాండ్లో వెళ్తుంది కదా ఈ వైర్ తీసి సేమ్ ఎంత ఉందో అంత మాత్రం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఓకేనా. అంటే ఈ వైరు మనం కట్ చేసుకుంటాం కదా, ఆ వైర్ అనేది లెఫ్ట్ హ్యాండ్ వెళ్ళిపోవాలి. ఈ బుట్టతో ఉన్నది కింద నుంచి వచ్చి పైకి మడిస్తే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట, సరేనా. మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి, మీకు నీట్గా అర్థమవుతుంది, ఓకేనా. ఇక్కడ చూడండి నేను చెక్ చేసుకోలేదన్నమాట, ఫస్ట్ కొంచెం అలానే వేసేసాను. మీరు తర్వాత చెక్ చేసుకున్న సేమ్ ఇదే ప్రాసెస్, ఓకేనా. ఇలా కొంచెం లూజ్ చేసుకుంటూ నాట్స్ని టైట్ చేసుకున్నారంటే సరిపోతుంది, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి 2 నేను చెప్పాను కదా సెంటర్ అనేసి, దీన్ని నేను గుర్తుగా పెట్టుకుంటున్నానండి. సో మీరు ఇలానే గుర్తుపెట్టుకోండి. పైన ఒక 2 లైన్స్ ఇలా తిప్పేసి ఇక్కడ ఒక 2 లైన్స్, ఓకేనా. మొత్తం 6 లైన్స్ వస్తుంది. నేను వేసేసి మీకు చూపిస్తాను, చూడండి ఇక్కడ నేను వేసేసాను. సో 6 లైన్స్ బేస్ అనేది వేసుకున్నానండి. ఎందుకంటే 12 వైర్స్ నేను అనేది ఈవెన్గా తీసుకున్నాను అనమాట. ఒకటి వచ్చేటట్టు తీసుకోలేదు, 2గా వచ్చేటట్టు తీసుకున్నాను కదా, అందువల్ల కింద కూడా బేస్ అనేది నేను 2 లెక్క వచ్చేటట్టే తీసుకున్నానండి. అదే మీరు 11, 13 అలా తీసుకుంటున్నారంటే బేస్ అనేది 5 వేసుకున్నా పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు. నేను ఇక్కడ 12 వైర్స్ తీసుకున్నాను కాబట్టి ఈ బుట్టకి కరెక్ట్గా ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ బ్లాక్ కలర్ వైర్ తీసుకున్నానండి. ఈ లేడర్ నాట్ లేకుండా వేయాలన్నాం కదా, అది ఇలా వేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ మీరు 4.5 ఫీట్స్ తీసుకోండి. ఇక్కడ రన్నింగ్ వైర్ పెట్టి మనము కార్నర్స్ తిప్పుకుందాం అనమాట, ఓకేనా. సో నేను మళ్ళీ కొలుచుకుంటున్నాను కరెక్ట్గా ఉందా లేదనేసి. మీరు ఇక్కడ ఈ చుట్టూ ఈ బాస్కెట్ చుట్టూ అంటే కార్నర్స్ తిప్పుతూ మనం లేడర్ నాట్ వేయకుండా వేయాలి కదా, దీనికి ఈ బుట్టకి 4.5 అడుగులు సరిపోతుందండి. అదే మీరు 1 రోల్లో వేస్తున్నారు అనుకుంటే కొంచెం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి నేను ఇన్సర్ట్ చేయడానికి ఇంత మాత్రం వదులుకున్నాను. సో రన్నింగ్ అనేది మనకి రైట్ సైడ్ ఉండేటట్టు పెట్టుకోవాలి, ఓకేనా. సో మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, ఇక్కడే స్టార్ట్ చేయాలనేది ఏమీ అవసరం లేదండి, మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నా, ఓకేనా. సో ఇలా స్టార్ట్ చేసుకున్న తర్వాత సో బ్లాక్ కలర్ అనేది రన్నింగ్ వైర్గా మనం అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ బ్లాక్ కలర్ వైర్ని మనం లూప్ క్రియేట్ చేసుకోవాలి, సరేనా. సో కార్నర్స్ తిప్పడం చాలా ఈజీ. సో ఇక్కడ చూడండి కార్నర్ ఎండ్లో ఉన్న వైర్ని ఇలా లూప్ క్రియేట్ చేసుకున్నా. సో బుట్టని నాకు కన్వీనియంట్గా నేను తిప్పుకున్నానండి, మీరు కూడా అలానే తిప్పుకోవాలి. సో రన్నింగ్ వైర్ని లూప్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఈ కార్నర్లో ఉన్న వైర్ని ఆ లూప్లోకి అంటే ఈ లూప్కి చుట్టుకొనేసి రన్నింగ్ వైర్ పైకి పెట్టేసి తర్వాత లూప్
చుట్టుకున్న వైర్ని లూప్లోకి పైన లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. కింద నేను లూప్ ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే మనం కింద ఈడ్చేటప్పుడు ఈ నాట్ అనేది గ్రిప్ వస్తుందన్నమాట. అందుకోసమే కింద లూప్ క్రియేట్ చేస్తున్నాను. చాలామంది లూప్ క్రియేట్ చేయకుండా అలానే వేస్తారండి. అది కూడా ఈజీనే. కాకపోతే ఇదైతే మనకి కన్వీనియంట్గా ఉంటుంది, సింపుల్ మెథడ్ అనమాట. అదైతే ఈడ్చేటప్పుడు వైర్ అనేది చాలా టైట్ అయిపోతుంది, అందువల్ల ఇంకేం లేదు. సో ఇక్కడ నేను సెకండ్ కార్నర్ కూడా సేమ్ ఇదే విధంగా తిప్పుకుంటున్నాను అనమాట. ఓకేనా. సో లేడర్ నాట్ లేకుండా వేయాలంటే చాలా ఈజీగా వేసేయచ్చు, కానీ అది కూడా లేడర్ నాట్ వేసినట్టే ఉంటుందన్నమాట. సరేనా. సో ఇక్కడ చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో బిగినర్ అయితే నిజంగానే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, ఎందుకంటే లేడర్ నాట్ వేయకుండా వేస్తాం కాబట్టి. ఇక్కడ మెయిన్ థింగ్ ప్రాబ్లం ఏంటంటే బుట్టలు అల్లేటప్పుడు చాలామందికి లేడర్ నాట్ అనేది ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి లేడర్ నాట్ వేసిన బుట్ట ఫినిషింగే కావాలి, ఎడ్జెస్ అనేది ఈవెన్గా రావాలి అన్న వాళ్ళకి ఈ బుట్ట అనేది చాలా నేనైతే చాలా రికమెండ్ చేస్తాను అనమాట. ఈ బుట్ట వేసుకోవచ్చు. ఓకేనా. సో సింపుల్ మెథడ్ ఉంటుంది. సరేనా. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు ఒకసారి వేసే ఆ చుట్టూ వస్తుంది కదా, మీరు వేసుకునే వైరు ఒక్కొక్క ఫీట్ కొలుచుకోండి. అది అయిపోతే ఇంకొక ఫీట్ కొలుచుకొని వేసుకుంటూ రండి. లేడర్ నాట్ వేసే చోటుకు వచ్చాక మీరు ఎన్ని ఫీట్స్ కొలిచారో అన్ని ఫీట్స్ మీకు ఆ లైన్కి సరిపోతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా. సో నేను ఇక్కడ అలానే క్యాలిక్యులేట్ చేసుకొని నేను ఆల్రెడీ ట్రై చేసేసి మీకు చెప్తున్నా. ఓకేనా. సో ఇక్కడ థర్డ్ కార్నర్ కూడా చాలా ఈజీగానే తిప్పుకోవచ్చండి. సేమ్ రన్నింగ్ వైర్ చుట్టూ వేసుకుంటూ రావడమే. ఓకేనా. ఎక్కడా కానీ వైర్ని స్కిప్ చేయకుండా వేసుకుంటూ రావాలి. సో చాలా ఈజీగా వేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడా కానీ స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. నేను ఇక్కడ మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. సో బుట్ట మొత్తం వేసి చూపించాలంటే చాలా లెంత్ అవుతుంది. సో అందువల్ల నేను మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు చూపిస్తున్నా. ఓకేనా. ఇక్కడ చూడండి ఫోర్త్ కార్నర్కి వచ్చేసాను. సేమ్ ఇలానే బుట్టను కన్వీనియంట్గా తిప్పుకోవాలి, రన్నింగ్ వైర్ లూప్ క్రియేట్ చేసుకోవాలి, దానికి కార్నర్లో ఉన్న వైర్ని లూప్కి చుట్టుకోవాలి, రన్నింగ్ వైర్ పైకి పెట్టేసి ఈ చుట్టుకున్న వైర్ని పైన ఉన్న లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. మీకు ఇక్కడ డిఫరెన్సెస్ కనిపించాలని నేను బ్లాక్ కలర్ చూస్ చేసుకున్నాను. ఓకేనా. సో చాలా బాగుంటుందండి కాంబినేషన్ అనేది. అవుట్ఫిట్ సూపర్గా వచ్చిందనమాట. సరేనా. సో మొత్తం ఇలానే బేసిక్ నాటు వేసుకుంటూ రావాలండి. బేసిక్ నాటు ఇంకా క్లియర్గా మీకు అర్థం కాకపోతే వాయిస్ మీరు పక్కలో ఉన్నట్టే చెప్పివ్వండి. అట్లంటే తప్పకుండా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. కాకపోతే ఈ వీడియో అనేది హెవీ లెంత్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి నేను ఫస్ట్ వేసిన నాటు దగ్గరకే వచ్చేసానండి. స్టార్ట్ చేసిన నాట్ని ఎండ్ నాట్ని జాయిన్ చేయడమే లేడర్ నాట్. ఓకేనా. దీన్ని నేను ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇంత మాత్రం వైర్ మిగిలింది నాకు 4.5 ఫీట్స్ తీసుకుంటే ఖర్చుకు మాత్రం. ఇక్కడ లోపల చూడండి మనము ఈ చుట్టుకున్నాం కదా వైరు, రన్నింగ్ వైర్కి ఈ మ్యాంగో ఎల్లో కలరు అది కనిపిస్తుంది కదా, దాని లోపల ఇన్సర్ట్ చేయాలి. దానికి ముందు ఫస్ట్ ఇక్కడ ఎల్లో కలర్ వైర్ ఉంది కదా, మనం కింద ఫినిషింగ్ చేసాము, పైన అనేది లోపలోకి ఇన్సర్ట్ చేయాలి. పైన లూజ్ చేసుకొని ఈ వైర్లోకి ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. మనం ఎప్పుడు వైర్ రన్నింగ్ వైర్ కింద వైపే వస్తుంది, మనం లూప్ క్రియేట్ చేసేటప్పుడు పైకి వెళ్ళిపోతుంది కదా, అందువల్ల ఇలా పైన వచ్చేదాంతో ఇన్సర్ట్ చేసుకోవాలి. చూసారా నీట్గా వచ్చేసింది, ఎక్కడ స్టార్ట్ చేసామనేది కనిపించకుండా అయిపోయింది. ఓకేనా. సో ఇలా ఇన్సర్ట్ చేసుకొని ఇట్లా లోపలికి తీసుకోండి, బుట్టకి లోపల వైపు ఇలా తీసుకొనేసి ఇక్కడ ఈ లూప్లో కూడా ఇలా ఇన్సర్ట్ చేసుకోండి. ఓకేనా. ఇన్సర్ట్ చేసుకొని టైట్ చేసుకోండి. మీరు ఇంకా ఒక నాట్ వేయాలనుకుంటే ఈ నేను లెఫ్ట్ ఫింగర్ పెట్టుకున్నాం కదా, ఆ హోల్లో నుంచి కూడా మీరు తీసి మళ్ళీ ఇంకో దీనికి కూడా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బుట్ట పాడైపోయింటే కూడా మీరు ఈ టిప్ యూస్ చేసి వేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇలా ఇన్సర్ట్ చేయడం లేదండి, ఎందుకంటే మనకు నీట్ ఫినిషింగ్ కావాలి కాబట్టి నేను వేసిన వైర్స్తోనే ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట, వేసిన లైన్లోనే. ఓకేనా. సో పక్కనున్న లైన్లోనే నేను ఇలా మొత్తం వైర్స్ని ఒక
ఒక 4 లేదా 5 నాట్స్కి ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది, అది ఊడిపోదు. ఓకేనా. సో ఇలా 2 వైర్స్ని ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసేయండి. చాలా ఈజీగానే లోపలికి వెళ్ళిపోతుంది. ఒకవేళ షార్ప్నెస్ చేసుకొని వేయాలి అనుకుంటే అలా కూడా షార్ప్నెస్ చేసుకొని ఈ వైర్ని లోపలికి ఇన్సర్ట్ చేసేసి వైర్ లోపల ఉన్న వైర్ ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కట్ చేసేసుకోండి. ఓకేనా. ఇక్కడ చూసారా, ఎక్కడైనా కానీ స్టార్ట్ చేసిన ఇది కనిపిస్తుందా, ఎక్కడ స్టార్ట్ చేసామన్న ఒక ఫీలింగే కనిపించదు అనమాట. మనం డీప్గా దాన్ని అబ్జర్వ్ చేస్తే కానీ కనిపించదు. ఓకేనా. మళ్ళీ ఇంకో వైర్ తీసుకుంటున్నానండి. అదే 4.5 ఫీట్స్, అంటే ఒక్క చుట్టుకి 4.5 ఫీట్స్ కరెక్ట్గా సరిపోతుంది కదా, అందువల్ల నేను మళ్ళీ అదే తీసుకుంటున్నాను. మీకు లేడర్ నాట్ వేయకుండా కదా చూపిస్తున్నాను. సో చాలా నీట్గా వేసుకోవచ్చు. ఇది మీరు స్టార్ట్ చేసిన చోటే స్టార్ట్ చేయాలనే అవసరం లేదండి, ఎక్కడి నుంచైనా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ లైన్ మనం ఫినిష్ చేసేసాం కాబట్టి. సేమ్ దీన్ని అలానే లూప్ క్రియేట్ చేసుకోవాలండి. మనకి చెక్కడానికి ఎంత కావాలో అంత వైర్ వదిలేసి లూప్ క్రియేట్ చేసుకొని ఈ ఎల్లో కలర్ వైర్ ఉంది కదా దానికి కింద పెట్టేసి ఎల్లో కలర్ వైర్ని చుట్టుకోవాలి రన్నింగ్ వైర్కి. తర్వాత రన్నింగ్ వైర్ని పైకి పెట్టేసి, అంటే ఈ రన్నింగ్ ఉంది కదా అనేది మనకి రైట్ సైడే ఉండాలి ఎప్పుడు కానీ. ఓకేనా. లూప్ క్రియేట్ చేసిన దాంతో మనం ఈ మ్యాంగో ఎల్లో వైర్ని పైన ఉన్న లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కార్నర్ తిప్పిన చోటు పైకి వచ్చేటప్పటికి సెకండ్ లైన్ నుంచే నార్మల్గా వచ్చేస్తుంది. ఫస్ట్ లైన్ మాత్రమే ఇక్కడ 3 భుజాలు కనిపిస్తుందండి. పైకి వెళ్ళే చోటంతా కూడా 4 భుజాలు క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా. సో మొత్తం మనం ఇలానే వేసుకుంటూ రావాలి. సో చాలా నీట్గా వచ్చేస్తుంది. సో మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, తప్పకుండా అబ్జర్వ్ చేయండి. సో మళ్ళీ చూడండి, నేను మీకు లేడర్ నాట్ వేయకుండా ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ కింద ఫినిష్ అయింది, పైన ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. నేను ఇక్కడ మిక్స్డ్ కలర్ చూస్ చేసుకుంది ఈ ఒక్క టిప్ చూపించడానికి కోసమే. ఓకేనా. చాలా నీట్గా ఉంటుంది కాంబినేషన్ కూడా. సరేనా. ఇలా లోపల వైపు కూడా ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకేనా. చాలా ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నాట్స్ అనేది కొంచెం టైట్గా వేసుకోండి ఈ బుట్ట, ఎందుకంటే స్టార్స్ వేయాలి కదా, అప్పుడు కొంచెం లూజ్ అయినా కొంచెం గజిబిజిగా కనిపిస్తుంది. ఓకేనా. కొంచెం టైట్గా వేసుకున్నారంటే సరిపోతుంది. సో 2 వైర్స్ని ఒకే డైరెక్షన్లో ఇన్సర్ట్ చేసేసి నాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే కార్నర్స్ నుంచే 2 వైర్స్ తీసి ఇలా బేసిక్ నాట్ వేసుకోండి. ఓకేనా. 2 వైర్స్ మీరు ఎక్కడెక్కడ వేయాలనుకుంటున్నారో మొత్తం 2 పేరప్ వస్తుందండి. మొత్తం 2 పేరప్ని మీరు ఇలానే వేసుకోవాలి. ఓకేనా. మనం టోటల్ 18 వస్తుందండి ఫ్లవర్స్. చెక్ చేసుకోండి, ఫ్లవర్స్ అనేది 18 వస్తుంది. అంటే 2 వైర్స్ మిక్సింగ్ చేస్తే ఇలా 2 వైర్స్ నార్మల్ కలర్లో వస్తుంది. ఇలా 2 వైర్స్ తీసి మనం బేసిక్ నాట్ వేసుకుంటే మనకి మొత్తం 18 నాట్స్ కనిపించాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ వేస్తున్న బుట్టకి మీరు అదే డిఫరెంట్గా వేస్తున్నారు, ఇంకొక వైర్ తక్కువ చేస్తారు, ఒక వైర్ ఎక్కువ చేస్తారు అనుకుంటే ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా. సో ఇలా వేసుకోవాలి, కొంచెం టైట్గా వేసుకోండి. సో చాలా నీట్గా వచ్చేస్తుంది. ఓవరాల్ నేను మొత్తం వేసేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసారా, నేను నీట్గా వేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను అదే 4.5 ఫీట్స్ మ్యాంగో ఎల్లో కలర్లో తీసుకుంటున్నా, ఎందుకంటే స్టార్ అనేది సపరేట్గా కనిపించాలి కదా, అందుకోసం మ్యాంగో ఎల్లో కలర్ని ఇలా తీసుకుంటున్నానండి. మీరు 2 పేరప్ చేసి వేశారు కదా, అందులో నుంచి ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు దీన్ని కూడా. అందులో నుంచి ఒక వైర్ని తీసుకొని ఇలా లూప్ క్రియేట్ చేసి నాట్ అనేది వేసుకోండి, బేసిక్ నాట్. ఓకేనా. సో మళ్ళీ పక్కలో ఉన్న వైర్ని తీసి ఇలానే బేసిక్ నాట్ వేసుకోండి. సో చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ మెథడ్ అనేది పూజా బుట్టలకి వేస్తామండి, చాలా నీట్గా వస్తుంది. కింద గ్యాప్ అనేది బాగా కూర్చోవాలి కాబట్టి పూజా బుట్టలకి ఇది యూస్ చేస్తామన్నమాట. ఓకేనా. సో ఒక లేయర్ అనేది రన్నింగ్ వైర్, అంటే రన్నింగ్ వైర్ లేకుండా వేస్తాము, ఒక లైన్ అనేది రన్నింగ్ వైర్ యూస్ చేసి వేస్తామన్నమాట. ఓకేనా. సో ఇలా ఒక్క నాట్ కూడా వదలకుండా ఈ కింద వేసాం కదా, ఇందులో నుంచి 2 వైర్స్ వస్తుంది కదా, ఆ 2 వైర్స్ని ఒక్కొక్క నాట్ అనేది వేసుకోవాలి. ఓకేనా. సో ఎక్కడ కానీ ఒక్క వైర్ కూడా స్కిప్ చేయకుండా వేసుకోండి. సో చాలా నీట్గా వచ్చేస్తుంది. సో చూసారా, నేను ఇలా వేసుకుంటూ వస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా అవుట్ఫిట్ అనేది చాలా బాగా వస్తుంది.
సో రిటర్న్ గిఫ్ట్స్కి ఇది బెస్ట్ ఆప్షన్ నేను చెప్తానండి. రిటర్న్ గిఫ్ట్స్కి ఈ తాంబూలం పెట్టి ఇవ్వడానికి ఒక ఆకు, ఒక జాకెట్ ముక్క, అరటిపళ్ళు లేదా ఆర్పీలు అలాంటివి పెట్టి ఇవ్వడానికి చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా నేను మొత్తం వేసుకుంటూ వచ్చేసాను. సేమ్ నార్మల్గా ఎలా నేను వైర్ని ఇన్సర్ట్ చేసి లోపల ఇన్సర్ట్ చేశాను అలానే ఈ లైన్ కూడా ఇన్సర్ట్ చేసేసాను. ఇక్కడ చూడండి అదే నార్మల్గానే ఇంటూ షేప్ వచ్చేస్తుంది అనమాట. వైర్స్ మనం బేసిక్ రన్నింగ్ వైర్ పెట్టి వేసినా కూడా ఇంటూ షేప్ అనేది వస్తుంది. ఒక్కదాని మీద ఒకటి వచ్చేటట్టు వైర్స్ వస్తుంది. దాన్ని పెట్టి టూ వైర్స్ తీసి ఇలా బేసిక్ నట్ అనేది వేసుకోండి పైన లైన్. ఓకేనా, ఇది వచ్చేసి మనము 5th లైన్ వేస్తున్నామండి. క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు. బ్లాక్ కలర్లో 2 లైన్స్ వేసాము, తర్వాత రన్నింగ్ వైర్ లేకుండా ఒక లైన్ వేసాము, తర్వాత రన్నింగ్ వైర్ వేసి ఒక లైన్ వేసాము. ఇప్పుడు రన్నింగ్ వైర్ లేకుండా ఒక లైన్ వేసామండి. మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ వైర్ తీసుకొని ఒక లైను, తర్వాత నార్మల్గా ఒక లైను, తర్వాత ఇలా బ్లాక్ కలర్ వైర్ తీసి మనం వేసుకోవాలి. ఓకేనా, సో చాలా నీట్గా వచ్చేస్తుంది, ఎక్కడ కానీ స్కిప్ అవ్వదండి. నేను ఇక్కడ ఎలా ఏ మెథడ్లో వేసానో ఆ మెథడ్ వేయండి. ఓకేనా, సో ఇక్కడ నేను 4 లైన్స్కి మాత్రమే లేడర్ నాట్ యూస్ చేశాను. ఒకవేళ మీకు లేడర్ నాట్ వచ్చు అనుకుంటే ఇలా వేసుకోండి, రాదు అనుకుంటే నేను చెప్పాను కదా 4.5 ఫీట్స్ తీసి ఒక్కొక్క లైన్ మీరు అలా వేసి లోపలికి వైర్స్ ఇన్సర్ట్ చేసేసారంటే నీట్గా వచ్చేస్తుంది, ఎక్కడ కానీ ఊడిపోదు. సరేనా, సో ఇక్కడ నేను లెడర్ నాట్ వేసుకున్నా కాబట్టి ఈ వైర్ని కట్ చేసుకుంటున్నానండి. లెడర్ నాట్ వేసి రన్నింగ్ వైర్ని ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది ఇన్సర్ట్ చేయని అవసరం లేదండి. ఇది చిన్న బుట్ట కాబట్టి అవసరం లేదు. అదే పెద్ద బుట్ట అయితే తప్పకుండా 1 లైన్ అనేది లోపలికి వెళ్ళిపోయేటట్టు ఇన్సర్ట్ చేసుకోవాలి. ఒకవేళ మాకు ఈ బుట్ట కూడా మాకు లోపలికి వెళ్ళిపోవాలి వైర్ అనుకుంటే మీరు నేను చెప్పినట్టు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. 2 సైడ్స్ కాబట్టి ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నారంటే 1 లైన్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అలా లేదు అనుకుంటే మీరు తప్పకుండా 4 ఫీట్స్ తీసుకోండి. ఓకేనా, వైర్ అనేది సరిగ్గా పోతుంది. సరేనా, ఇక్కడ నేను వేసిన నాట్ వదిలేసి దాని కింద ఉన్న నాట్లో నేను ఇన్సర్ట్ చేశానండి. వేసిన నాట్లోనే ఎప్పుడు కానీ ఇన్సర్ట్ చేయకండి, వైర్ అనేది ఓడిపోతుంది, నాట్ అనేది ఓడిపోతుంది, మళ్ళీ వేయడానికి కష్టమవుతుంది. ఓకేనా, సో ఇలా ఓవరాల్ మొత్తం నేను ఇన్సర్ట్ చేసేసి మీకు చూపిస్తాను. చూసారా ఎంత నీట్గా వచ్చిందో బుట్ట అనేది, ఎక్కడ కానీ ఇది లేకుండా ఉంది. ఇక్కడ నేను 4 లైన్స్ మాత్రం లేడర్ నాట్ వేశాను. సో చాలా బాగా వచ్చింది. స్టార్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ట్రై చేసేసి మీకు అవుట్ఫిట్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇలా మీరు కాంబినేషన్స్ అనేది కలర్స్ అనేది మీరు చూస్ చేసి వేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది. ఓకేనా, ఇక్కడ నేను హ్యాండిల్ ఫిక్స్ చేయడానికి హ్యాండిల్ కూడా ఎలా తీసుకోవాలి, ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలో చూపిస్తాను. 3 వైర్ హ్యాండిల్ వేద్దామండి. సో చాలా నీట్గా వేసుకోవచ్చు, అది కూడా చాలా ఈజీగా మీకు నేర్పిస్తాను. సో ఈ బుట్ట ఓవరాల్గా నేను హ్యాండిల్తో సహా మీకు నేర్పించేస్తాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ నేను స్కేల్లో చూడండి చాలా నీట్గా కొలిచి చూపిస్తున్నాను. 3.35 అండి, 3.35 అడుగులు తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, 3 అడుగులు 25 సెంటీమీటర్లు సరిపోతుంది. ఓకేనా, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 3 వైర్స్ తీసుకోవాలి. లేదు మేము 2 వైర్ హ్యాండిలే వేసుకుంటాం, ఇది మాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే 3.5 పర్ఫెక్ట్గా సరిపోదు, కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక 4 ఫీట్స్ తీసుకున్నారంటే 2 వస్తుంది అటువైపు ఇటువైపు. హ్యాండిల్కి అనేది కరెక్ట్గా సరిపోతుంది. 3.5 సరిపోతుంది, కాకపోతే మనం కింద నుంచి వేస్తున్నాం కాబట్టి 4 ఫీట్స్ తీసుకోండి. లోపల ఇన్నర్ వైర్ అనేది ఇచ్చుకోండి. ఓకేనా, దీనికైతే ఇన్నర్ వైర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సరేనా, మీరు పెద్ద పెద్ద బుట్టలు వేస్తున్నారంటే తప్పకుండా ఇవ్వాలి. ఇది చిన్న బుట్ట కాబట్టి ఈ వెయిట్ గెయిన్ చేస్తుంది. ఓకేనా, సో ఇలా మొత్తం ఈవెన్గా వచ్చేటట్టు మీరు ఈ కార్నర్లో 2 వైర్స్ ఇన్సర్ట్ చేసాం కదా, నాట్ వేసుకున్నాం కదా, దానికి పక్కలో ఉన్న ఈ బేసిక్ నాట్ పైన మనం ఇక్కడ వేసుకోవాలి. ఓకే, ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫస్ట్ వైర్ అనేది ఇలా ఇంటూ షేప్లో పెట్టుకోవాలి. తర్వాత నేను లెఫ్ట్ హ్యాండ్లో ఉండేది కింద వైపు పెట్టాను ఫస్ట్ వైరు, అందువల్ల నేను పై వైపు వచ్చేటట్టు పెట్టుకున్నా రెండో వైరు. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో నేను పై వైపు పెట్టాను ఫస్ట్ వైరు, అందువల్ల కింద వైపు వచ్చి మళ్ళీ పై వైపు వచ్చేటట్టు పెట్టుకున్నాను. ఒకదానికి పైన ఒకదానికి కింద ఒకేలాగా రాకుండా పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ సెకండ్ లైన్ అనేది పైన వచ్చింది కదా, ఇప్పుడు కింద మళ్ళీ పైన. ఓకేనా,
ఇప్పుడు ఇక్కడ చూడండి రైట్ హ్యాండ్లో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది వచ్చేసి నేను కింద అంటే సెంటర్లో ఉండేది కింద ఉంది, అందువల్ల నేను పైన తీసుకున్నా. మళ్ళీ సెంటర్లో ఉన్న వైర్ అనేది ఈ వైర్ కన్నా కూడా పైన ఉంది, అందువల్ల నేను ఈ వైర్ని పైన పెట్టుకుంటున్నా. అలా ఒకదానికి మీద ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఈజీగా వేసుకోవచ్చు. ఎటువైపు అయితే వైర్ పైకి కనిపిస్తుందో ఆ వైర్ని మనం చుట్టి తేవాలండి. ఇక్కడ చూడండి, నాకు లెఫ్ట్ హ్యాండ్లో కనిపించింది, అందువల్ల ఇక్కడ నుంచి తెచ్చుకున్నాను. ఈ రైట్ హ్యాండ్లో ఉన్న ఒక్క వైర్ని, ఫస్ట్లో ఉన్న వైర్ని ఒకటి వదిలేయాలి, ఓకేనా. వదిలేసి సెంటర్లో ఉన్న వైర్ దానికి పైన, ఇంకో వైర్కి కింద తెచ్చి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్లోకి ఇచ్చుకోవాలి, ఓకేనా. మళ్ళీ ఇప్పుడు రైట్ హ్యాండ్లో నుంచి తెచ్చి ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వైర్ని కూడా ఒకదాన్ని వదిలేయాలి. తర్వాత సెంటర్లో ఉన్న వైర్కి పైన, ఇంకో దానికి కింద ఇచ్చి రైట్ హ్యాండ్లోకి ఇచ్చుకోవాలి, ఓకేనా. వీడియోని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, మీకు నీట్గా అర్థమవుతుంది, ఓకేనా. నేను ఎలా వేస్తున్నాను అనేది, ఓకేనా. సో ఒకదానికి పైన ఒకదానికి కింద. ఈ హ్యాండిల్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది, వెయిట్ కూడా చాలా బాగా గెయిన్ అవుతుంది, ఓకేనా. సో ఇలా వేసుకుంటూ రండి. సో మీకు ఇంకో మెథడ్ చూపిస్తానండి. చాలామందికి ఇలా వేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. బుట్టని ఇలా టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొనేసి వైర్ని నార్మల్గా అల్లుకుంటూ రండి, ఓకేనా. కొంచెం అటు ఇటు ఉంటుంది, కాకపోతే మీరు నీట్గా వేసుకోవచ్చు, ఓకేనా. సో చూడండి, ఇక్కడ సపరేట్గా కనిపిస్తుంది కదా ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వైరు. ఈ వైర్ని ఇలా లోపలికి తోసేసి ఈ రైట్ హ్యాండ్లో ఉన్న ఒక వైర్ వదిలేసి సెంటర్లో ఉన్న వైర్కి పైన, ఇంకో దానికి కింద. ఇప్పుడు రైట్ హ్యాండ్ నుంచి ఇలా తెచ్చుకోండి, లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న ఒక వైర్ తోసేయండి, తర్వాత సెంటర్లో ఉన్న వైర్కి పైన, తర్వాత కింద తెచ్చి మళ్ళీ రైట్ హ్యాండ్లోకి ఇచ్చుకోండి. ఇలా మనం ఒక్కసారికి ఒక్కొక్క హ్యాండ్లో ఉండేదాన్ని మనం తెచ్చుకోవాలి. సో చూడండి, ఇక్కడ నేను హ్యాండిల్ వేసేసాను, 2 హ్యాండిల్స్. ఇన్సర్ట్ చేసుకోవడం సేమ్ ఈజీనే, ఒకే డైరెక్షన్లో ఇన్సర్ట్ చేసుకోండి. వైర్స్ని ఇన్సర్ట్ చేసి నేను కట్టుకున్నాను. సో చాలా బాగా వచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.